गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री बोधानंद बंडी राममूर्ति चरण सेवित निरंतरम श्री अर्रम निर्मलांब समेत श्री गुरु करुणानंद गुंड कसवय्यार्य नमो नमः। अस्मद्गुरु समारंभं श्रीकृष्ण सांदीप मध्यमां श्री महाविष्णु पर्यंतं वंदे गुरु परंपरं। మద్గురుదేవులైన శ్రీ గురు కరుణానంద గుండ కస్వయ్యార్ల వారికి మొట్టమొదటిసారిగా పాదాభివందనములు చేస్తూ, అలాగే ఈ సభలో ఆసీనులైనటువంటి అధ్యక్షులకి, గౌరవ అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, సభలో ఉన్న అందరి అధ్యక్షులకి కూడా, అలాగే శ్రోతలకు కూడా నా యొక్క ద్వాదశ సాష్టాంగ నమస్కారములు అర్పిస్తూ, అధ్యక్షుల వారు మనకు ఒక 15 నిమిషాలు ఛాన్స్ ఇచ్చారు. ఈ 15 నిమిషాల్లో అసుగుబసుగు మాటలు లేకుండా 2 మాటలు మన శివరామ దీక్షితులు ఏం చెప్పారో అది తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీ అందరూ కూడా మన శివరామ దీక్షితుల సాంప్రదాయకం ఏం చెప్తుందో అది గ్రహిస్తారని మరొక్కసారి సభకు ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీమించి నచ్చల బోధ ఏ మహనీయుండు చేసెనో ఈ భూమిలో ఆ మహనీయుడే శ్రీ మద్రామడుగు శివరామ దీక్షితుల వారు. ఆయన 101 సంవత్సరం బతికి 100 యజ్ఞయాగాదులు చేసి, ఎన్నో ప్రసంగాలు చేసి, చిట్ట చివరికి ఈ పూర్ణబోధ తను తెలుసుకుంటూ మనందరికీ ఒక భిక్ష పెట్టిన దాత, మహాయోగి, మహాపురుషుడు, మహాజ్ఞాని, మహా గొప్పవాడు ఆయన. అందుకే ఆయన పేరు మీదే మనం ఈ సాంప్రదాయకాన్ని మనం వినిపించడం, రాయడం జరిగింది. అందుకు ఆయన మాట ఏమన్నారంటే, బృహద్వాసిష్టంలో ముందుకు 43 ప్రకరణలు రాసి అన్ని ప్రకరణలు కూడా నిరసన ప్రకరణలే రచించారు ఆయన. అందుకు ఒక్కసారి శ్రీ మద్రామడుగు శివరామ దీక్షితులది ఈ తెలివి, ఈ దేహము ఏ కాలమందునో లేకనే ఉన్నట్లు భ్రమింపచేయుచున్నదన్నారు శ్రీ మద్రామడుగు శివరామ దీక్షితుల వారు. అదే మాటను ఈ సాంప్రదాయక భక్తాదులకు బాగా దృఢపరచాలని సహుద్దేశంతో వారి యొక్క అనుయాయులైనటువంటి శ్రీ భాగవత కృష్ణదేశ కేంద్రులు ఎంతగానో శ్రమించినట్లు తెలియబడుతుంది వారి యొక్క వ్రాతల్ని బట్టి. ఆ గ్రంథం అంతా కూడా మనం చదివి ఈరోజు మనం బోధ ఆరుడత పొందాలనే స్థితి అందులో ఉన్నాయి. అయితే అది సామాన్య ఒక ప్రాపంచిక దృష్టితో విచారించినట్లయితే ఏదో ఒక చేతస్థ వేదాంతంలో తోచక మానదు. అలాగని అనువైన గురు సన్నిధిని చేరి చతుర్వేద శుశ్రూషలు ఆచరించి వారి నుండి ఇదేదో సంపూర్ణంగా తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినా తెలియదనే చెప్పక తప్పటం లేదు. ఎందుచేతనంటే ఎంత విశాలమైనటువంటి ఈ విశ్వము, ఈ పంచేంద్రియములకు తోస్తున్న ఈ ఎరుక లేదని చెప్పడమే కాకుండా లేదని నిర్ధారణ పరిచినటువంటి వాళ్ళే శ్రీ పరిపూర్ణ నిజగురు గురువులు. అలా కాకుండా ఇతర గురువులకి తెలియదని చెప్పక తప్పటం లేదు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, జనన మరణ భ్రాంతి రహిత ఒక సాంప్రదాయకం ఉన్నదని కానీ, ఆ సాంప్రదాయకంలో ఈ విషయాన్ని తెలుసుకుందామని కానీ, అందుకే మానవ జన్మ వచ్చిందని కానీ తనకి తెలియదు. అందుకు ప్రయత్నించడు కూడా. అందుకే తనకి మర్మధర్మాలు తెలియటం లేదు. అది ఎలా అంటే, పరిపూర్ణం అదిగో ఎరుకని చూపించి లేనెరుకను లేందని ఎరిగించిన గురుడే సరి, ఎరుకను నిలిపేటి గురుడు నీకెందుకోయన్నా, తద్బోధ నీకెందుకోయన్నా,
శరణన్న వారి మస్తకమందు చేయి పెట్టి స్థిరముగా ఎరుకను తీసివేయని వాడు నీకెందుకో అన్న తద్బోధ నీకెందుకో అన్నారు. ముఖ్యమైనటువంటి 3 విషయాలే. మొదలచనము నిర్గించదా, విదితముగా లేని ఎరుక వివరింత పైన్ తునకు ఎరుకను విడిపించదా. ఇక్కడికి రావాలి బోధ. బయలెరుకలు శిష్యునకు దయతో గురుడెరిగి చేసి తరువాతను సంధ్యమేమి లేకను ఎరుకను విడిపించి గురుడు నీకు నైసాలి కాదా, నీ మదికిది నాటేనా లేదా అన్నారు పెద్దలు. అందుకు ఇందులో ఉన్న ముఖ్య విషయాలు ఏంటంటే ధర్మము, మర్మము. ఈ ధర్మం అంటే ఏమిటి, మర్మం అంటే ఏమిటి అనేది గురుముఖతాగా విచారణ చేసి తెలుసుకోవాలి. అందుకు భగవద్ కృష్ణదేశ్ కింద ఏదన్నారంటే, జనులందరూ గురుబోధను గనిరి. అందులో ఏం రాసింది? గనిరా. అక్కడ చిన్న పదం మనం సంధి పదాన్ని ఇప్పాలి. ఇప్పపోతే అందులో ఉన్న కన్నార్థాన్ని, భావం మనకి వేరే తావులో తీసుకెళ్తుంది. జనులందరూ గురుబోధను గనిరి, ఆ జనులందు నేను కలయకయున్నన్ను అనుమన్నించరే వారని మనమున దళపోస్తే బోధ మర్మమప్పున, అప్పినా వారికి ధర్మమప్పున. ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది, చాలా నిన్నటి నుంచి కూడా ఎన్నెన్నో డ్యాన్సులు, ఎన్నో పాటలు, భజనలు, ఊరేగింపులు, అలాగే పూజా విధానాలు జరుగుతున్నాయి. పెద్దలు ఓహో చాలా చక్కగా ఉత్సాహంగా చేస్తున్నారు, ఇందులో కూడా మేము పాల్గొంటే మంచిది, మాకు కూడా ఆహ్వానిస్తారు, మాకు కూడా దండలేస్తారని ఊహిస్తే ఊహించవచ్చు. వచ్చిన తర్వాత మన సాంప్రదాయంలో ప్రవేశించవచ్చు. గురువు కూడా తనకి సూచన చేసి ఏదో మంత్రాలు చెప్పి వచ్చి వాళ్ళు మంత్రాలు, భజనలు, పాటలు చెయ్యొచ్చు. కానీ అక్కడ భాగవత కృష్ణదేశ కేంద్ర ముఖ్య ఉద్దేశం అంటే మర్మ ధర్మాలు తెలియ ఒక మర్మం తెలిసిన ధర్మం తెలియదు అన్నారు ఆయన. మరి ఎలా తెలియబడుతుందంటే, జనన మరణము లేని ఘనమైన ఈ బోధ గణనైతినని బోధ. గణకున్న ఈ బోధలో మర్మమబ్బున, అప్పిన వారికి ధర్మమబ్బున అన్నారు పెద్దలు. అందుకు గురుముఖలాగా బాగా ప్రతి ఒక్క శిష్యులు కూడా తన ఈ జన్మకి ఎందుకు వచ్చాం, ఈ జన్మని ఈ జన్మ ఎలాగ తరింపు చేసుకోవాలి, దీనికి మర్మధర్మాలు ఏమిటి అని గురుముఖతాగా చక్కగా విచారించి, అంతేగాని అలా అక్కడదేముంది, ఇక్కడ ఇదేముంది, నేనెవరు, నేను కానిదేముంది అని ఈ మాటలు ఆడుకోకుండా ముఖ్యమైన మన పూర్వీకులు శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రులు, శ్రీ శివరామ దీక్షితులు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు మనకి ఒక ఆదేశాన్ని, ఒక నియమావళిని తయారు చేసి పెట్టారు. అలాంటిది మనం తెలుసుకోపోయినట్లయితే శంకరాచార్యులు చెప్పారు, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠనే సైనం అన్నారు పెద్దలు. మళ్ళీ పుట్టడం తప్పదు, మళ్ళీ చావడం తప్పదు. ఈ చావు పుట్టుకలతో కూడుకున్న ఈ ఎరుకలోనే పుడుతూ సస్తూ ఉండుంటాం. అందుకు ఒక చుట్టూ లాస్ట్లో రాకడ పోకడ లేకను ఏకస్థితి నుండునట్టి ఈ బయలందున్ రాకడ పోకడ కలిగి అనేకముగా దోచు ఈ లేని ఎరుక సుశీల ప్రతిమల లేని పెరిమాల లీల. లేక తోచిన ఎరుక మరి లేనే లేదనుచు నీ కీలు ఎరిగితే ఎరుక ఒల్లక్కి అని పెద్దలు చాలా చక్కగా వివరించేశారు. అందుకు కూడా ప్రతి ఒక్కరికి నా విన్నపం, అలాగే పెద్దల యొక్క ఆదేశం, మీ గురువుల దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా ఆ 3 విషయాలు ఎలగలేదు లేదని చెప్పుతుందో అది ఎలగలేదో ఉంటే ఏముంది, లేకపోతే ఏమి లేదు, అది ఎలగలేదు. ఈ 3 విషయాలనే, అంతేగాని మనం రామాయణాలు, భారతాలు, అలాగే మనం ఉపనిషత్తులు, అలాగే బ్రహ్మసూత్రాలు, అలాగే ఇంకా భగవద్గీత, అనేక ప్రపంచంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ కూడా వాళ్ళు వడపోసి బాగా పరిశోధన చేసి అందులో ఉన్న సారాంశాన్నే మనకి చెప్పారని భాగవత కృష్ణదేశ కేంద్రులు చెప్పారు. ఎలాగంటే ఆగామి కథ ఎట్లన బాగుగా వివరింతూ చెవులకు పండువు గాగన్ ఆగమ నిగమోపని సత్సాగర మదితార్థమవల. ఆగములంటే ఏమిటి, నిగములంటే ఏమిటి, ఈ చతుర్వేదములు
ఈ మహావాక్యాలు, ఈ 18 పురాణాలు, 555 బ్రహ్మసూత్రాలు, 108 ఉపనిషత్తులు, అనంతకోటి శృతులు స్మృతులు, ఇంకా చిన్న చిన్న కథలు అన్నీ కూడా చవిచేసి అవన్నీ కూడా ఆడించి దాని సారాంశం తీసి దానికి గురువాక్కు జతపరిచి మనకి బోధన అందజేశారు. ఏమన్నారంటే ప్రాగార్థ చరమార్థ యోగములకు సంయోగము గావించి గుర్తిరిగినదంతా అన్నారు. ఏదైతే లేనిది ఈ జీవశివులు అనుకుందాం, ఆత్మ పరమాత్మలు అనుకుందాం, నేను మేనుకులు అనుకుందాం, సత్యాసత్యులు అనుకుందాం. అయితే వీరింటికి కూడా రెండిని ఒకటి చేసి ఆ ఒకటే లేని స్థితిని చేకూర్చినటువంటి పరిపూర్ణ నిజగురువులు. అందుకు మనం నిజగురు సాంప్రదాయికలోకి వచ్చాం. ఏదో ఆటల కోసం కాదు, పాటల కోసం కాదు. నేను రాసిన పాట ఇందాక పాడుకున్నాను. ఆట పాటల కోసమా, పరమార్థ మెరుగుట పూటకపు పని కోసమా, కోటి మార్లకు ప్రకృతి లేనటువంటి సూటి కనుగొని మరలా ఈ మాయ నాటకములో చిక్కి నీవిటి చేటుపాటులు నందుచుంటే ఎందుకురా ఈ జన్మం అన్నది. అందుకు మీరందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అంతవరకు కూడా జయప్రదం చేస్తారని మరీ సభకు కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులకు అందజేస్తున్నాం.